మొదటి నుంచి వైసీపీ కార్యకర్తగా ఉంటూ ఆ పార్టీ జెండా మోస్తూ ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో తనకు కూడా సీట్లు లభిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి బరిగెల కోటేష్ అంటున్నారు. అయితే తిరువూరు నియోజకవర్గం సంబంధించినటువంటి రాజకీయాలు ఎలా ఉన్నాయి అనే దానిపై ఈరోజు మనం బరిగెల కోటేష్తో చర్చిద్దాం. కోటేష్ గారు చెప్పండి, ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయాలు ఎలా ఉన్నాయి? చాలా ప్రశాంతంగా ఉన్నాయండి. గతంలో 2019 ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా అక్కడున్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కళ్ళు పార్టీని ఇంకా బలోపేతం చేశారు. ఇప్పుడు ఇంకా మాకు అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మా పార్టీకి ఆదరణ పెరిగిందని చెప్పడానికి ఈ 2024 ఎన్నికలే నిదర్శనం. అంటే యాక్చువల్గా ఇప్పుడు చెప్పుకుంటే తిరువూరు నియోజకవర్గంలో నేను కూడా పోటీలో ఉన్నాననే మాట చెబుతున్నారు కదా మీరు. అవునండి. ఎలా అది? ఎలా ఉంది, ఇప్పుడు నేను పార్టీ కోసం మొదటి నుంచి ఎప్పటి నుంచో పనిచేస్తున్నాను. అందులో భాగంగా నేను ఇప్పుడు ఈ రాబోయే ఎన్నికలకి అక్కడ శాసనసభకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉన్నాను. ఆ విధంగా మా పార్టీ అధిష్టానం వాళ్ళు ఆదేశిస్తే నేను అక్కడి నుంచి పోటీ చేసి శాసనసభకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి తగిన అర్హతలన్నీ నాకు ఉన్నాయి. 175లో మీ నియోజకవర్గంలో మీకు సీట్ వస్తుంది అనుకుంటున్నారా మీరు? సార్, 175లో మా నియోజకవర్గం నుంచి నాకు పక్కాగా సీట్ వస్తుంది. నేను పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేశాను. నేను చదువుకున్నాను, విద్యావంతుడిని. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాను. అలాగే లా కూడా నేను గ్రాడ్యుయేట్ చేశాను, చదువుకున్నాను. నా కుటుంబం అన్ని విధాలు ఆర్థికంగా స్థిరపడిపోయి ఉంది. నేను ఇప్పుడు ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. మా పార్టీ అధిష్టానం ఆదేశిస్తే నేను తప్పకుండా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అందులో భాగంగానే నేను ఎప్పటి నుంచో నేను కొన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఇంకేంటంటే కొంచెం యాక్టివ్గా అందరికీ బహిరంగంగా వచ్చి నేను సేవ చేయటం అనేది ప్రజల కోసం ఉన్నాను. అంటే తిరువూరు నియోజకవర్గంలో మీరు పోటీ చేస్తారనేటువంటి మాట ఎంతవరకు ఫలించిద్దని అంటారు మీరు? అది మా అధిష్టానం ఆశిస్తే ఫలిస్తుంది, లేదంటే నేను పార్టీ కోసం పనిచేస్తాను. నాకేమి పెద్ద ఇబ్బంది లేదు. నేను చాలా వయసులో చిన్నవాడిని, నాకు ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ మా అధిష్టానం ఎక్కడో చోట నా యొక్క పర్ఫార్మెన్స్, నా యొక్క పని గుర్తించి నాకు ఏదో విధంగా మా అధిష్టానం అయితే నాకు చేస్తుంది. నాకేం ఇబ్బంది లేదు. నేను పార్టీకి ఎల్లప్పుడూ విధేయుడిగానే ఉంటాను. సీటు కోసం ప్రయత్నించే క్రమంలో మీరు అక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా చేశారు కదా, మరి ఈ కార్యక్రమాలు ఎంతవరకు అమలు చేశారు? కార్యక్రమాలు 100% అమలు చేశాను. జరుగుతున్నవి. అక్కడ ఉన్న ప్రజల యొక్క ఇబ్బందులు, వాళ్ళ అవసరాలు, వాళ్ళతో ఒక కుటుంబ సభ్యుడిగా మమేకమయ్యి ఇప్పుడు ప్రజల్లో అక్కడ ఉన్నాను నేను. వాళ్ళు కూడా నన్ను అంతే ఆశీర్వదించారు. చూద్దాం, ఇప్పుడు మా అధిష్టానం ఆదేశిస్తే నేను రెడీగా ఉన్నాను. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది, మీరు మీ నియోజకవర్గంలో ఒక బ్రిడ్జికి 5 కోట్లు చెక్కు రాసి ఇచ్చారు. మరి ఆ బ్రిడ్జి ఈ రోజు నిర్మాణం జరుగుతుందా లేదా అనే దాని మీద మీరు ఏమైనా సమాధానం చెప్పగలుగుతారా? డెఫినెట్లీ చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు కృష్ణా జిల్లా ఇంతకుముందు కృష్ణా జిల్లా ఉండేది. ఇప్పుడు అదేమైందంటే ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాగా మార్చబడింది. ఈ యొక్క జిల్లాగా మార్పిడి జరిగే క్రమంలో ఈ యొక్క ఉద్యోగస్తులు ఫైల్స్ దానికి సంబంధించిన కొంచెం డిలే అయింది. ఇబ్బంది ఏం లేదు, అవన్నీ అక్కడ ప్రాసెస్లో ఉందండి. మా ముఖ్యమంత్రి గారు మాట ఇస్తే తప్పరు. అది పక్కాగా మేము ప్రజలకి అందుబాటులో తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. అదే చెప్పాను కదా గతంలో. అది ఒకవేళ ఇన్కేస్ అవ్వలేకపోతే కనుక నేను ప్రజలకి ఇంకా మరింత మెరుగ్గా ఆ బ్రిడ్జి అనేది వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చి నేను ఇంకా ప్రజలకి ఇంకా వాళ్ళకి దగ్గరగా అవ్వాలని నా ఉద్దేశం. అక్కడ దాకా ఉండదు. మా ముఖ్యమంత్రి గారు ఈలోపే దాని నిర్మాణం అనేది, దాని యొక్క ఫైల్ అనేది మూవ్ అవుతుంది. దానికి ఇబ్బంది లేదు సార్. అన్నీ చేస్తుంది మా ప్రభుత్వం, అన్నీ చేస్తుంది. మా ప్రభుత్వం పేదల పక్షపాతికి పనిచేస్తున్న ముఖ్యమంత్రి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు తిరువూరు నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయంలో బాహాబాహీలు జరిగినాయి 2 వర్గాల మధ్య అని చెప్పేసి అంటున్నారు కదా, దాని మీద మీరు ఏమైనా కామెంట్ చేస్తారు? నేను దాని మీద కామెంట్ చేసేది ఏమి ఉండదండి.
మా పార్టీ గురించి నేను మాట్లాడతాను, ఎదుటి వాళ్ళ గురించి నాకు వద్దు. మా పార్టీ విధి విధానాలు, మా పార్టీ యొక్క డిసిప్లినరీ ఇదే గ్రహించాలి ప్రజలు కానీ, ఈ యొక్క రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు, అక్కడ ఉన్న ప్రజలు కానీ, ఇదే మా పార్టీలో ఉన్న డిసిప్లిన్. మా పార్టీకి కొన్ని నిబంధనలు ఉన్నాయి, మేము ఎలాంటి ఎక్కడ చేయలేదు. మీరు చూడండి, ఈ రాష్ట్రంలో మేము పార్టీ విధి విధానాలకి కట్టుబడి ఉంటాం తప్ప ఇలా గొడవలు చేసే ఇది కాదు మాది. మాకంటూ కొన్ని మా అధినాయకుడు కొన్ని ఇచ్చేశాడు, ఆ డిసిప్లినే మాకుంది. ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకులు మేము ఆ డిసిప్లిన్, ఆ బాటలోనే నడుస్తాం. షర్మిల సీఎం జగన్ గారి ఇంటికి వచ్చారు కదా, మరి అక్కడ ఒక 25 మినిట్స్ వారి మధ్య చర్చలు జరిగినాయి అనేది తెలుస్తుంది. ఇందుట్లో తన కొడుకు సంబంధించినటువంటి వివాహ పత్రిక అతనికి ఇచ్చి ఆహ్వానం పలకడానికి వెళ్ళినటువంటి ఆమె రాజకీయాల గురించి ఏమీ మాట్లాడినట్టు తెలుస్తుంది. అంటే వీరిద్దరి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయి అని అంటారా రాజకీయ పరంగా? సార్, ఇప్పుడు మీరే చెప్తున్నారు, ఈ ప్రపంచంలో అందరికీ తెలిసినది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలమ్మ ఒక చెల్లెలు, వాళ్ళిద్దరు రక్త సంబంధికులు. అన్న దగ్గరికి వెళ్ళిన దాన్ని మీరు ఎందుకు ఇలా ప్రత్యేకంగా ఇచ్చేస్తున్నారు? 25 నిమిషాలు మాట్లాడుకున్నారని చెప్తున్నారు. ఒక అన్న చెల్లెలు 25 నిమిషాలు మాట్లాడుకోవటం అనేది సహజం కదా. ఏదో కుటుంబం ఇది మాట్లాడుకుంటారు. ఇక్కడ ఒకటే పాయింట్, ప్రతి ఒక్కటి మీరు రాజకీయంతో ముడిపెట్టద్దు. రాజకీయం కాదు, ఇక్కడ ఒక పాయింట్. ఈరోజు షర్మిల గారు వచ్చారు, రేపు 4వ తారీఖున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు చెబుతున్నారు కదా. అంటే దీని మీద మీరేమంటారు? ఆమె విధి విధానాలు, ఇప్పుడు ఆమె యొక్క ఇది కోసం ఇప్పుడు మా షర్మిలక్క ఆమె ఇదవుతుంది, తన ఇష్టం, అదే కదా. ఇప్పుడు ఈ భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛాభావం హక్కు ఉంది, ఇదే నిదర్శనం. అదే ఇప్పుడు ఇంకో వేరే వాళ్ళైతే ఇలా ఉండదు. ఆయన ఫ్రీగా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఇచ్చిన ముఖ్యమంత్రి, నాయకుడు. అదే చెప్తాను నేను. ఎవరి ఇష్టాలు వాళ్ళది, దాన్ని మేము ఎటువంటి ఇచ్చేసేది లేదు. షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలు, ఇది వాస్తవం కదా, చాలు, అంతే. అంటే రేపు ఒకవేళ షర్మిల గారు కాంగ్రెస్ లో జాయిన్ అయితే ప్రధానంగా ఇక్కడ ప్రతిపక్షం అవుతుంది కదా, అన్న చెల్లెల మధ్య ప్రతిపక్ష పోరు సాగుద్ది కదా. ఇది ఒక రాజకీయం అనేది జస్ట్ ఒక క్రీడలాగా తీసుకోండి పోని, దాంట్లో ఏముంది, దాంట్లో పెద్ద ఇదే కాదు కదా. మీరు ఎందుకని దాన్ని పదే గుచ్చి అలా అడగటం అనేది, అది ఇంక ప్రతిపక్షాలకి ఏమీ లేక అలా ఇచ్చేస్తున్నారు తప్ప అది అసలు ఇదే కాదు, ఇబ్బంది ఏం లేదు. ఎవరి స్వేచ్ఛాభావం వాళ్ళది, ఎవరి హక్కు వాళ్ళది, కాన్స్టిట్యూషన్ ప్రకారం, అంతే. దాంట్లో పెద్ద మాట్లాడాల్సిన ఇది లేదు. ప్రజలకి సేవ చేయాలి అంతే, ఎవరి దారిలో వాళ్ళు సేవ చేస్తారు. వై నాట్ 175 అని చెబుతున్నటువంటి వైసీపీ నేత ఈ రోజున అభ్యర్థుల్ని ఖరారు చేసే విషయంలో కూడా కొంత తడబాటుతనంగా ఉందనేది కూడా ఒక మాట వినిపిస్తుంది. సార్, ఇవన్నీ ఒక విషయం చెప్పిన, ఇప్పుడు మీరు గతంలో మీరు కొద్దిగా చదువుకొని ఉంటారు. చదువుకున్నప్పుడు 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటే 100 మార్కులకు ప్రిపేర్ అవుతారా, 50 మార్కులు ప్రిపేర్ అవుతారా సార్? మీరు చెప్పండి, 50 మార్కులు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తారా మీరు? సార్, 100 మార్కులకి ఎగ్జామ్ అన్నప్పుడు 100 మార్కులు ప్రిపేర్ అయ్యి 100 మార్కులు ఎగ్జామ్ రాస్తాం సార్. కరెక్ట్, మీరు చెప్పేది వాస్తవమే. అయితే ఈ రోజున 175 అంటే ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు అని ఇట్లా లిస్టులు వైడ్ గా 1 by 1 అదేమన్నా తప్ప? ఈ రాజకీయంలో అది తప్ప? ఇప్పుడు ఎక్కడ ఎవరిని ఉంచాలి, ఎవరికి ఏ బాధ్యతలు అప్పచెప్పాలి, ఎక్కడ ఎవరిని నిర్వహిస్తారనేది దాన్ని ఇది చేసుకుంటున్నారు. దాన్ని కూడా మీరు లిస్టు అని చెప్పేసి అని ఇలా ఇచ్చేయడం అనేది ఎంతవరకు సబబు? మీరు ప్రతిపక్షాలకి ఏమి లేక మాట్లాడుకునే విషయాలు నేను నిజంగా చెప్తాను. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మేము ఎన్ని లిస్టులు ఇచ్చినా ఏం చేసినా రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలు నిర్ధారిస్తారు సార్, ప్రజలు తీర్పిస్తారు. అంటే ప్రజల తీర్పుకి మేము శిరస వహించడానికి మేము రెడీగా ఉన్నాము. అంటే నేను అడగదలుచుకుంది ఏంటంటే, ఇటు పక్క షర్మిల గారు వస్తున్నారు కాంగ్రెస్ లోకి అనేది ఇది దాదాపు ఖరారు అయిపోయినట్లే. అంటే ఏంటంటే ఇక్కడ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఆ పార్టీలోకి షర్మిల ఏమంటే నడిచే ఆలోచనలో ఉన్నట్టు ఉన్నారు. ఇట్లా లిస్టు అంటే ఇప్పుడు 1 by 1 లిస్టులు అనేది కాకుండా అలా కాదు సోదరా, నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఒకటి గమనించండి, ఒక వైసీపీ నుంచి కాదు కదా, అన్ని పార్టీల నుంచి వెళ్తారు. ఆమె విధి విధానాలు, ఆ పార్టీ ఇది కోసం ఎవరు నచ్చితే వాళ్ళు వెళ్ళొచ్చు అంతే తప్ప ఒక వైసీపీ అనేది కాదు కదా. ఏ పార్టీ నుంచి, టీడీపీ నుంచి వెళ్ళొచ్చు, ఇంకా ఇతర పార్టీలు ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళందరూ వెళ్ళొచ్చు. మీరు వైసీపీ అని ఎందుకు అంటున్నారు? అంటంలో మీ యొక్క ఇదేంటి?
అంటే ఏం లేదు, షర్మిల రావటంతో కొంచెం వైసీపీకే ఎఫెక్ట్ ఉందనేది కూడా ఏముండదు కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఏముండదండి, ఏముండదు. దీంట్లో ఏముండదు. మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు గతంలో. ఆయన ఏం చెప్పారంటే, నా అభివృద్ధి, నా పరిపాలన చూసి ఓటేమన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా ఆయన అదే చెప్తున్నాడు. మేము అన్నిటికీ ప్రజల తీర్పుకి శిరస వహించడానికి మా పార్టీ, మా నాయకుడు అందరం మేము రెడీగా ఉన్నాము. రేపు 2024 ఎలక్షన్స్ లో ప్రజల తీర్పుని మేము గౌరవిస్తాం. ఇప్పటి వరకు మనం కోటేష్ గారితో మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తే ఆయన మాట్లాడే విధానం ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు, సంక్షేమం కోరుకుంటున్నారు. కాబట్టి రేపు రాబోయే 2024 ఎలక్షన్లో కూడా తిరువూరు నియోజకవర్గం నుంచి అంటే తనలాంటి వ్యక్తుల్ని, చదువుకున్న వ్యక్తుల్ని, సామాజిక పరమైనటువంటి సేవా దృక్పథం కలిగినటువంటి వారిని, ఇటువంటి వారిని గుర్తించి ఎన్నుకుంటే మంచిది అనేటువంటిది ఆయన చెబుతున్నారు. కాబట్టి మరి రేపటి రోజున వైసీపీ ఇచ్చేటువంటి సీట్లలో తిరువూరు నియోజకవర్గం నుండి కోటేష్ గారికి సీటు వస్తుందని చెప్పేసి మనం కోరుకుంటాము. దీనిపై అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా మనం వేచి చూద్దాం.